ప్రకాలోకంకి స్వాగతం। ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి। ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి। మిత్రులారా, పార్లమెంట్లో అసదుద్దీన్ ఓవైసీ జై ప్యాలెస్టీన్ అని నినాదం చేయగానే దేశమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది। అసలు భారత పార్లమెంట్లో భారతదేశంతో సంబంధం లేనటువంటి విషయం పైన ఎలాగ ఈ నినాదాన్ని ఆయన ఇచ్చారని చెప్పి చాలామంది చర్చించడం మొదలుపెట్టారు, ఆవేశపడటం మొదలుపెట్టారు। కానీ ఈ దేశంలో చాలా తెలివిగా వేర్పాటువాద శక్తులు, మతతత్వ శక్తులు చట్టాన్ని అతిక్రమించకుండా, రాజ్యాంగాన్ని అధిగమించకుండా, రాజ్యాంగ పరిధిలో లోబడి వేర్పాటువాద నినాదాల్ని చాలా కాలంగా ఇస్తున్నారు। దానిలో అసదుద్దీన్ ఓవైసీ కాస్త ఎక్కువ బరి తెగించాడు అంతే తప్ప, చాలా చోట్ల వేర్పాటువాద శక్తులు, మతతత్వ శక్తులు, విచ్ఛిన్నవాద శక్తులు సబ్ థ్రెషోల్డ్ లెవెల్లో, అంటే బాయిలింగ్ పాయింట్ కన్నా దిగువన ఉండే లెవెల్ వరకే ఉంచుతూ వేర్పాటువాద డిమాండ్లను ముందుకు తీసుకొస్తున్నారు। ఈ డిమాండ్లు చూడడానికి చాలా రాజ్యాంగబద్ధమైన డిమాండ్లలా ఉంటాయి, కానీ వాస్తవానికి వీటి వల్ల కలిగే పరిణామాలు ఏవైతే ఉంటాయో అత్యంత భయంకరంగా ఉంటాయి, మరొక పాకిస్తాన్కి దారి తీసేలా ఉంటాయి। దీనికి తాజా ఉదాహరణ కేరళలో లభిస్తోంది। ఉత్తర కేరళ ప్రాంతంలో ఒక విద్యార్థి సంఘం ఉత్తర కేరళ ప్రాంతముని మలబార్ స్టేట్గా, మలబార్ రాష్ట్రంగా డిమాండ్ చేస్తూ మలబార్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్నటువంటి డిమాండ్ని ముందుకు తీసుకొచ్చింది। ఈ సంస్థ పేరు సున్నీ యువజన సంఘం। ఈ సున్నీ యువజన సంఘం అనేది విద్యార్థి సంఘము, ఉత్తర కేరళలో ఉన్నటువంటి కాసర్గోడ్ కావచ్చు, త్రిశూర్ కావచ్చును, మల్లపురం కావచ్చును, పొన్నని కావచ్చు, వయనాడ్ కావచ్చును, రాహుల్ గాంధీ గెలిచినటువంటి వయనాడ్, రేపు ప్రియాంక గాంధీ గెలవబోతున్న వయనాడ్, వీటన్నిటిలో కూడాను ఉన్నటువంటి ఈ ఉత్తర కేరళ ఏదైతే ఉందో, ఈ ఉత్తర కేరళలో ముస్లిం జనాభా ఎక్కువ, దాదాపు అక్కడ 70% జనాభా ముస్లింలది। మల్లపురంలో అయితే 100కి దాదాపు 90% ముస్లింలు ఉంటారు। కాబట్టి ఈ ప్రాంతాన్ని ఒక ప్రత్యేక రాష్ట్రంగా చేయాలన్నటువంటి డిమాండ్। చిన్న రాష్ట్రాలు మంచివి, చిన్న రాష్ట్రాల వల్ల పాలనా సౌలభ్యం వస్తుంది, చిన్న రాష్ట్రాలు అనేకం ఇచ్చాం కాబట్టి ఉత్తర కేరళను మలబార్ రాజ్యంగా ప్రకటిస్తే తప్పేముంది? కాబట్టి చూడడానికి చాలా న్యాయబద్ధమైన డిమాండ్ లాగా ఈ సున్నీ యువజన సంఘం డిమాండ్ చేస్తుంది। సున్నీ యువజన సంఘం అనేది కేరళలో ఉన్నటువంటి సంస్థ కేరళ జమియతుల్ ఉలేమా అనేటటువంటి సంస్థ యొక్క విద్యార్థి యువజన శాఖ ఇది। ఈ సంస్థ కేరళ జమియతుల్ ఉలేమా అనేటటువంటి దాన్ని కేరళలో సంస్థ అని పిలుస్తారు। ఈ సంస్థ అనేది కేరళ రాజకీయాల్ని బాగా ప్రభావితం చేస్తుంది। కాంగ్రెస్ పార్టీని, అదేవిధంగా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్కి, కాంగ్రెస్ మిత్రపక్షమైనటువంటి ముస్లిం లీగ్కి ఇది మద్దతుగా పనిచేస్తుంది। ఈ సంస్థ గత కొంతకాలంగా 2-3 సంవత్సరాలుగా మలబార్ రాష్ట్రం డిమాండ్ను ముందుకు తీసుకొస్తుంది। ఫిబ్రవరి 2021లో దీనిని చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు। ఆ తర్వాత ఆగస్టు 2023లో కూడా చేశారు। త్రిశూర్ నుంచి కాసరగోడ్ దాకా ఉండాలి। ఈ మ్యాప్ వీళ్ళు ఏదైతే గీస్తున్నారో ఈ మ్యాప్లో నీలగిరి జిల్లా కూడా ఉంది, నీలగిరి తమిళనాడులో ఉంది। నీలగిరితో పాటు మాహేని కూడా అడుగుతున్నారు। మాహే అనేది పాండిచ్చేరిలో అంతర్భాగము। పాండిచ్చేరిలో 4 భాగాలు ఉన్నాయి, ఒకటి యానాం, ఒకటి కరైకల్, ఒకటి పుదుచ్చేరి, మరొకటి మాహే। ఇందులో ఈ పుదుచ్చేరిలో ఈ మాహే అనేది కేరళలో ఉంటుంది, యానాం ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టుగా ఈ మాహేని కూడా కలిపి మలబార్ రాష్ట్రం కావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు। మలబార్ రాష్ట్రం గనక ఏర్పాటైనట్టయితే దాదాపు 80% ముస్లిం జనాభా ఇక్కడ ఉంటుంది, అంటే ముస్లిములకు ఒక ప్రత్యేక రాష్ట్రం వస్తుంది। ముస్లింలకు ప్రత్యేక రాష్ట్రం వస్తే కశ్మీరులో ఇప్పటికే ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రిప్లికేట్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది। చాలామంది లెక్కలోకి రానటువంటి విషయం ఏంటంటే, కాశ్మీరు తరువాత అత్యధిక శాతం ముస్లింలు ఉన్నటువంటి రాష్ట్రాలలో బెంగాల్,
అస్సాం, కేరళలు ఉన్నాయి. ఎప్పుడైతే మలబార్ రాష్ట్రం ఏర్పడుతుందో, మలబార్ రాష్ట్రం ఏర్పాటు కాగానే ఈ మొత్తం అంతా కూడాను ముస్లిం మెజారిటీ ప్రాంతంగా ఏర్పడుతుంది. ఈ విషబీజాల్ని నాటింది ఎవరు? ఈ వేర్పాటువాద విషబీజాల్ని నాటింది ఎవరంటే మొట్టమొదట కేరళలో కమ్యూనిస్టులు 1969 ప్రాంతంలో కమ్యూనిస్టులు మల్లప్పురం అని ముస్లిం మెజారిటీ జిల్లాని కేవలం మతం ఆధారంగా ఒక జిల్లాని ఇచ్చారు. నమూద్రిపాద్ మహాశయుడు ఇచ్చినటువంటి జిల్లా ఇది. సెక్యులరిజం గురించి చాలా మాట్లాడే కమ్యూనిస్టులు ఈ దేశంలో మతం ఆధారంగా ఒక జిల్లాను ఏర్పాటు చేశారు. ముందు జిల్లా ఏర్పడింది. అప్పుడే జనసంఘానికి చెందినటువంటి నాయకులు ఈరోజు మీరు జిల్లాని ఇవ్వడం వల్ల భవిష్యత్తులో ముస్లిం రాష్ట్రం కావాలన్నటువంటి డిమాండ్ వస్తుంది అని చెప్పి నమూద్రిపాద్ని హెచ్చరించారు. కేరళ అసెంబ్లీలో జనసంఘ అభ్యర్థి ఏ రోజు కూడా గెలిచిన దాఖలాలు లేవు, ఆ రకమైనటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి అది అరణ్య రోదనైంది. గత సంవత్సరం చాలామందికి గుర్తు కూడా ఉండదు, గత సంవత్సరం 2023లో ఒక కొచ్చిలో ఒక సదస్సు జరిగింది. దాని పేరు కటింగ్ సౌత్, అంటే దక్షిణ భారతదేశాన్ని విడగొట్టడం అనే పేరు మీద ఒక సదస్సు జరిగింది. ఈ సదస్సు వాస్తవానికి పినరాయి విజయన్ ఇనాగరేట్ చేయాలి. అయితే చిట్ట చివరి క్షణంలో ఆయన రాలేదు. సదస్సు అయితే జరిగింది. ఈ సదస్సు మీద రాకాలోకంలో ఒక వీడియో కూడా గతంలో చేయటం జరిగింది. వెనక్కి వెళ్ళి చూసినట్టయితే ఆ వీడియో కూడా మీకు కనపడుతుంది. ఈ కటింగ్ సౌత్ అని జరిగినటువంటి సదస్సులో కేరళ మీడియా అకాడమీ, దాంతోపాటు న్యూస్ లాండ్రీ అనేటటువంటి మీడియా సంస్థ, ద న్యూస్ మినట్ అనేటటువంటి మీడియా సంస్థ ఒక వెబ్సైట్ ఇది. అదేవిధంగా కన్ఫ్లూయెన్స్ మీడియా అని కెనడాకు చెందినటువంటి ఒక మీడియా సంస్థ, కేరళ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్, దీనిలో వామపక్ష భావాలు ఉన్న వాళ్ళ డామినేషన్ ఉంది. వీళ్ళందరూ కలిసి ఈ కటింగ్ సౌత్ అనేటటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దక్షిణ భారతదేశాన్ని మిగతా దేశం నుంచి ఎలా విడగొట్టాలి, దానిలో మలప్పురం అదేవిధంగా మలబార్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కాబట్టి 69 నుంచి ఈ ఏదైతే పథకం మొదలుపెట్టారో ఈరోజు మలబార్ రాష్ట్రం యొక్క డిమాండ్ ముందుకొస్తోంది. ఇది ఏ బలహీన ప్రభుత్వమో వచ్చి ఓట్ల కోసము ఈ రాష్ట్రాన్ని ఇచ్చేసినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సింది లేదు. ఎందుకంటే ఒక 60 మంది 70 మంది ఎమ్మెల్యేలతో ఒక చిన్న రాష్ట్రం ఏర్పడితే ఉండేటటువంటి సౌలభ్యాలు వేరు. అక్కడ ఒకళ్ళిద్దరు ఎమ్మెల్యేలతో రాజకీయాలని చక్రం తిప్పవచ్చును. కాబట్టి మొత్తము పూర్తి ముస్లిం మెజారిటీ ఉన్నట్లయితే వేర్పాటువాదం కానీ ఉగ్రవాదం కానీ రకరకాల వీటికి అక్కడ సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పాటయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ మలబార్ రాష్ట్రపు డిమాండ్ ఒక అత్యంత ప్రమాదకరమైనటువంటి డిమాండ్. కేరళలో ఇప్పుడిప్పుడే తలెత్తుతున్నది, బలం పుంజుకుంటోంది. దీనిని గుర్తించి అర్థం చేసుకుని ఈ వేర్పాటువాదాన్ని అటు కమ్యూనిజం ఇటు కాంగ్రెస్ పార్టీలు ప్రోత్సహిస్తున్న విధానాన్ని ప్రజలు గుర్తుంచుకుని దీనిపైన ఉద్యమించవలసినటువంటి అవసరం ఉంది. దీని అసలు గుట్టును తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.